ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. స్కిట్ లో డైలాగులు అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయితే స్కిట్ ఫట్ అంటారు. అదే స్కిట్ అంతా కన్ఫ్యూజ్ అయితే వెంకీ స్కిట్ అంటారు. మరి ఆ కన్ఫ్యూజన్ తో కూడిన కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with Agud Ramesh team. మా ఆవిడ అండి, మా ఆవిడకు డాన్స్ అంటే పిచ్చి. ఏ చిన్న శబ్దం వినబడ్డా చాలు తనను తాను మర్చిపోయి డాన్స్ చేస్తూనే ఉంటుంది. అలా సరేగానండి. ఇప్పుడు పెళ్లి కొడుకును గుర్రం మీద ఎందుకు ఎక్కిస్తారు? అది మాకు ఒక చివరి ఛాన్స్ గా ఇచ్చి చూస్తారు. మేము పారిపోవాలని తెలియక పూల సందులోంచి ఇలా చూస్తూ ఏదో సాధించామని అందరికి నవ్వుతూ పలకరిస్తాం. మగాళ్ళు ఆడాళ్ళు ఇద్దరిట్లో ఎవరు సింపుల్ సిటీ అండి? మా మగాళ్ళదే సింపుల్ సిటీ. ఎలా? ఇప్పుడు మీరు ఒక 500 పెట్టి చీర కొనుక్కున్నా చుట్టుపక్కల 10 రోజులకి ఎలా ఉంది చీర ఎలా ఉంది అని చూపిస్తారు. అదే మేము 2000 పెట్టి తాగినా సరే ఎవరు చెప్పుకుని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. భార్య భర్తల్లో ఎవరిది విశాల హృదయం? మా మగాళ్ళదే విశాల. ఎలా? ఎప్పుడైనా పార్టీ చేసుకుందామని మా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తే ఎప్పుడు నువ్వు తిడుతూ ఉంటావు. అదే మీ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ కన్నా ఒక్కరోజు నేను తిట్టాను. ఫోన్ ఏంటి ఫోన్ వచ్చింది? మీకు తెలుసు కదండి. సరేలే, నాకు బయటికి వెళ్ళాలి, ఆఫీస్ లో పని ఉంది, నేను అలా వెళ్ళి వస్తాను. ఎవడ్రా నువ్వు? చెత్తోడు చెత్త కొట్టిన డప్పు కొట్టిన కూడా అదేనా? అంటే మీకు తెలుసు కదండి. ఇంకొకసారి ఎవడైనా సరే డప్పు కొట్టినా ఏది కొట్టినా ఎవడన్నా ఎవరొచ్చి పిలిచినా సరే సైలెంట్ గా ఉండు. కూర్చో. నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. పాలమ్మా పాలు. అమ్మో, బయటికి వెళ్తే ఆడేదాన్ని సాంగ్ వాడిన అనుకో, నేను డాన్స్ చేస్తే మా ఆయన చంపేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళా. అమ్మా పాలు. ఎవరు లేరా ఏంటి ఇంట్లో? అమ్మా పాలు. పాలమ్మా పాలు. ఆపద్దు, కొట్టు 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 ఆప కొట్టు కొట్టు కొట్టు. పాలమ్మ. ఎవరా నువ్వు? పాలరాయ్ గారు. ఇందులో ఎవడన్నా పాలు బర్రెలు ఇచ్చింది గారు. అయ్యగారు పనికి వచ్చానండి, కొంచెం లేట్ అయిపోయినా లేట్ అనుకోకండి. సర్లే ఊడ్చు. ఏమే కాఫీ తీసుకురా. ఏమ్మా కాసేపు బాబు. ఏడు బాబు అలగైపోతున్నా. ఏం లేదు, అది పడుకున్నప్పుడు నేనే ఊడ్చుకుంటా కానీ బట్టలను ఉతుకు. నడు లోపలికి. దీనికి ఇందులో కూడా రిజర్వ్ వినబడిందా అండి? సౌండ్ చేయకుండా పని చేయమన్నాను కదా, వెళ్ళి ఇక్కడ నుంచి నడు లోపలికి. వాడెవడో ఎంట్రీ సాంగ్ వేసుకుంటే వాళ్ళకు కూడానా? అంటే మరి ఎవరా మీరు? సార్ పక్కింట్లో వచ్చాము. అదే సార్ సామాన్లు చదువుకుంటాము. ఏదన్నా ఉంటే ఇంట్లో చేసుకోండి, బయటికి కదా. ఎవరు ఇద్దరు? ఇద్దరు భార్యలు, ఫస్ట్ ది సెకండ్. నీకిద్దరా? నాకు ఒక మేకు సుత్తె కావాలి. మేకు సుత్తె ఎందుకు? హ్యాంగర్ తగిలించుకోవాలండి. ఇప్పుడు వీడు సుత్తె కొట్టాడు అనుకో, అది తుప్పుకొని దాని దగ్గర పోతుంది. మా ఇంట్లో సుత్తెలు మేకులే, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అదేంటండి? నీకు అంతగా మేకు సుత్తె కావాలంటే ఇదిగో, ఇది మేకులు ఎక్కువ, అది సుత్తెలు ఎక్కువ, దాన్ని తీసుకొని దీన్ని కొట్టు గోడ. ఏంటండి అలా పక్కింటోళ్ళ ఉండు, మా ఇంట్లో నీ దండం పెడతాను. ఈ దానికి ఇలా 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 వద్దే, దా లోపలికి రా. అన్ని కదే. ఏం చేస్తున్నావే? ఏంటండి మేక్ కొట్టుకున్నావు? నీ ఇంట్లో వెళ్ళి కొట్టుకో, ఏదైనా ఉంటే బయట కాదు. చూడండి వీడు మన ఇంట్లోకి వచ్చా దౌర్జన్యం చేస్తున్నా. ఏంటండి మా భార్య మీదకి అలా? భార్య ఏం చేసింది తెలుసా? గోడకు మేక్ కొట్టింది. కొడితే ఏంటండి తప్పు? సౌండ్ రాకుండా కొట్టుకొని చెప్తున్నా. సౌండ్ రాకుండా నువ్వు కొట్టు. యావండి మీ ముందు నన్ను మాట్లాడేంటండి? ఎక్స్ప్రెస్ పిచ్చికి పడేస్తాను.
కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇంకొకసారి కంట్రోల్ చేయకపోతే చెవుల్లో సీసం పోస్తే అర్థమైందా? అరే కొడుకా అమ్మా మరి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కోపంతో మా అమ్మ ఇప్పటి వరకు నా మొహం చూడడానికి రాలేదండి. ఈ రోజు వచ్చింది. అమ్మ రామ్మ కోడలు ఉన్నది వస్తాయినారా. మా అమ్మ వచ్చింది. దానికి పద్ధతిగా ఉండడం అంటే ఇష్టం. నేను చచ్చిన తొట్టే నువ్వు కనుక కంట్రోల్ ఉండకపోతే ఉండాలి కదా. ఏం లేదమ్మా కోడలమ్మా. అబ్బా కోడలు నచ్చిందే లెక్కున్నది. ఆయనకి బట్టలు ఏందమ్మా మంచి కప్పుకోక సాంప్రదాయంగా అంతా కప్పుకొని ఉండాలి. అర్థమైతుంది ఉంటది ఇయ్యాలనే కదమ్మా. అమ్మ ఇన్నాటికైనా మా లవ్ మ్యారేజ్ ఓకే చేసావు. డాడీ మమ్మీ ఏంటన్నా ఏమైంది? నేను స్కూల్లో ఒక రైమ్ నేర్చుకున్నాను మమ్మీ. ఏదో ఒకసారి పాడినా. నువ్వు వద్దు డాడీ. బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్. ఎవరా నువ్వు? ఎవడాడు? ఏదైనా ఉంటే ఇంట్లో పాడుకోండి. రోడ్డు మీద వచ్చేంట ఇది అంటే అమ్మా ఏంద్రా ఇది ఎగురుతుందేంద్రా ఇది? నాకు అవన్నీ నచ్చాయి మంచిగుండే కొల్లా నిన్నే. ఉంటది నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంట్రా? అరే నీ పని ఇట్లా కాదురా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు. అమ్మ పోలీస్ పోలీస్. ఏంట్రా మీ గొడవ? సార్ వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ మమ్మల్ని. ఏం చేస్తున్నాడా? వాళ్ళ ఇంట్లో సౌండ్లన్నీ మా ఇంట్లో వినబడేలా చేస్తున్నాడు సార్. దూరేసుకొని చూసుకోవచ్చు కదా. అదిగా సార్, ఇల్లు అన్నాక మేక్ కొట్టమా, గ్రైండర్ రన్ చేయమా, పిల్లలు అన్నాక పాటలు పాడరా పద్ధతేనా అని చెప్పరా సార్. రోజు జరిగేది కదా రవి. కానీ మాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది సార్. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు వేసిన అనుకో న్యూసెన్స్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లేదా చెప్పు. సారీ సార్. సరే వెళ్ళొస్తా. సార్ ఈ హారం బంద్ చేసుకొని పోండి సార్. అమ్మ కడుపు మాడ ఇంట్లో మా అమ్మున్నదే కంట్రోల్ చేయలేకపోతున్నాను. అరే కొడుకా ఆకలి అవుతుంది అన్నం తిందామా? తిందామమ్మ. రండి తిన తినేద్దా రండి. పాపిగా అప్పుడే చచ్చిపోయారా పాపిగా. ఏంటయ్యా అంటే పాపం శవం వెళ్తుంటే దానికి కొంచెం నువ్వేంట మా పాపిగాడు చచ్చిపోతావు. వాడు అసలు ఆత్మశాంతించదు. వాడిని ఇలా దేశపోతున్న వాడు ఆత్మశాంతిస్తుంది. ఏంద్రా డప్పు? ఇప్పుడు పాపిగాడు చచ్చిపోతే మీరు డప్పులు కొట్టారు కదా, మరి మీరు చచ్చిపోతే మేము ఎందుకు చచ్చిపోతావు? చంపుతారా నేను చంపుతారా? శవం మళ్ళీ పోతావు. దాన్ని తీసుకొచ్చినవరా? అంటే అమ్మ దీనికి రిథం వినబడితే డాన్స్ వస్తాయి. డాన్స్ వస్తుంది అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నేను ఏం అనుకోలే. కానీ దీన్ని వేసుకుంటావురా నువ్వు? ఆయన వాణి కాదు కొట్టేది, నిన్ను కొట్టాలే. ఏ దప్పు కన్నే గుర్తావు? ఏ దప్పు కన్నే దీనికి ఎగురే నడువే నడు లోపల నడు. అంటే రిథమ్ లో ఉందండి. కొట్టినా కూడా రిథం. ఇంద్రజ మ్యామ్. రమేష్ గారు 1 man షో. ఏం కమిట్మెంట్, ఏం ఎనర్జీ అసలు. హలో వెంకీ గారు ఏంటి మా రమేష్ గారు ఎక్కడా? మీ రమేష్ వచ్చాడమ్మా, కానీ ఆడడానికి వచ్చాడు. మాకు రమేశ్వరి కనపడుతున్నారు. సూపర్ అండి, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ గారు ఇది జంజాల్ గారి టైపు కామెడీ. ఆయన క్యారెక్టర్లు ఇలా ఉండి రమేష్ మీరు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే గుడ్.